Welcome back. This is MD Nayak, ఫ్యాకల్టీ ఇండియన్ హిస్టరీ అండ్ సొసైటీ. ఈరోజు మనం ప్రధానంగా మనకు ఒక కాన్సెప్ట్ గురించి మనం చదువుతాం. అదేంటి అంటే సతీ సహగమనం గురించి మనం చదువుకోవాలి. సతీ సహగమనం అంటే ఏంటి అంటే సతీ అని చెప్పి మనకు పతివ్రత అని చెప్పి అర్థం. అలాగే సతీనే సహారంగా భార్యను కూడా సతీగా పిలుస్తారు. సహా అంటే కలిసి ఉండటం, గమనం అంటే కదలిక. అంటే భర్త చనిపోయిన స్త్రీలు తమను తామే మనకు ఆత్మార్పణ చేసుకోవడాన్ని సతీ సహగమనంగా పిలుస్తాం. తర్వాత అది సతీ సహగమనం అయింది. మరి సతీ సహగమనం గురించి మనకు ఎటువంటి ప్రాచీన చారిత్రక నేపథ్యంలో గురించి ఒకసారి చూస్తే మనకు వేదాలు కానీ ఉపనిషత్తులు కానీ దాని గురించి ఎక్కడ మనకు ఇన్ఫర్మేషన్ ఉండదు. కానీ శివపురాణం లాంటి పురాణాలలో కొంతవరకు దీని గురించి ప్రస్తావన ఉంది. ఆ తర్వాత మధ్యయుగ భారతదేశంలో కొంతమంది రాజులు తీసుకొచ్చిన, అంటే వాళ్ళు కావాలని తీసుకొచ్చిన ఇన్సిడెంట్ కాదు ఇది. కొంతమంది ప్రత్యర్థి రాజులు తమ రాజ్యం మీద దండయాత్ర చేసినప్పుడు ఆ దండయాత్రలో భాగంగా తమ భర్తలు చనిపోతే, అంటే రాజులు చనిపోతే వారి భార్యలు ప్రధానంగా ప్రత్యర్థి సైనికులకు చిక్కకుండా తమను తాము ఆత్మాహుతిని చేసుకోవడం లేదా ఆత్మహత్యను పాల్పడడం అనేది సతీ సహగమనంగా మనం చూడాల్సిన అవసరం ఉంది. మధ్యయుగం చరిత్రలో మొత్తం ఇదే కనిపిస్తూ ఉంటుంది. మరి ఆధునిక యుగంలో ఏమైందంటే 1515 1515 మొట్టమొదటిసారిగా ఈ సతీ సహగమనాన్ని మనకు నిషేధం విధించినది గోవాలో భాగంగా నాటి పోర్చుగల్ ప్రభుత్వం. నేటి పోర్చుగల్గా పిలుస్తాం, నాటు పోర్చుగీస్ గవర్నమెంట్. ఆ తర్వాత డచ్ వారు, ఆ తర్వాత ఫ్రెంచ్ వారు, ఆ తర్వాత మనకు చించువార, ఆ తర్వాత మనకు బ్రిటిష్ వారు క్రమక్రమంగా ఈ సతీ సహగమనం అనే ఒక పద్ధతిని రద్దు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా మనకు 1798లో 1798లో మనకు కలకత్తాలో మొట్టమొదటిసారిగా మనకు ఈ సతీ సహగమనాన్ని నిషేధం విధించడం జరిగింది. ఆ తర్వాత 1812లో భాగంగా మనం చూసుకుంటూ పోతే బెంగాల్ ప్రెసిడెన్సీ అంతకుముందే 1817లో మనకు బెంగాల్ ప్రెసిడెన్సీలో దీన్ని మొట్టమొదటిసారిగా బెంగాల్ ప్రెసిడెన్సీలో భాగంగా ఈ సతీ సహగమనాన్ని నిషేధం విధించడం జరిగింది. అంతకుముందు ఒకసారి చూసే ప్రయత్నం చేస్తే 1812లో భాగంగా విలియం క్యారీ అనే ఒక బ్రిటిష్ బాప్టిస్ట్ చెందిన క్రైస్తవ మతాచార్యుడు. ఇతను ప్రధానంగా మనకు బ్రిటన్లో ఈ షూ తయారీదారుడైనటువంటి విలియం క్యారీ 1812లో భారత్కు రావడం జరిగింది. ఎందుకు రావడం జరిగిందనే విషయాన్ని గురించి ఒకసారి చూస్తే భారత్లో ప్రధానంగా క్రైస్తవ్యాన్ని వ్యాప్తి చేయాలి. అంటే వారి మత గ్రంథమైనటువంటి బైబిల్ని ఇక్కడ ముద్రించడం, ఆ తర్వాత మనకు ప్రచురించడం, ఆ తర్వాత పంపిణీ చేయడం, మరియు ఈ భారతీయ ప్రజలకు క్రైస్తవ మతాన్ని పూర్తిగా కన్వర్ట్ చేయడం అనే లక్ష్యంతో ఈ 1812లో విలియం క్యారీ అనే ఒక బాప్టిస్ట్ క్రైస్తవ మతాచార్యుడు, ఇతను ప్రధానంగా బ్రిటన్లో ఒక షూ తయారీదారుడు, ఇతను భారత్కు రావడం జరిగింది. మరి భారత్కు రావడంతో ఇతనికి ఇక్కడ మనకు విద్యా వాగీష్ అనే ఒక బ్రహ్మ సమాజపు మొట్టమొదటి కార్యదర్శి అయినటువంటి విద్యా వాగీష్తో ఇతనికి ఈ విలియం క్యారీతో పరిచయం ఏర్పడింది. మరి విలియం క్యారీతో మనకు పరిచయం పెంచుకున్నటువంటి మనకు విద్యా వాగీష్ ప్రధానంగా ఇతను బ్రహ్మ సమాజపు మొట్టమొదటి ప్రధాన కార్యదర్శిగా ఉన్నాడు. అంతవరకు ఇది 1812లో అప్పుడప్పుడే మనకు 1814లో ఆత్మీయ సభ ఏర్పడింది. దానిలో భాగంగానే అప్పుడు కంప్లీట్ కాలేదు, బ్రహ్మ సమాజం కాలేదు, కానీ మొట్టమొదటి కార్యదర్శిగా పనిచేసినాడు. ఇతను మనకు ఈ విద్యా వాగీష్, ఈ రాజారాం మోహన్ రాయ్కి విద్యా వాగీష్ అనే వ్యక్తి ఈ రాజారాం మోహన్ రాయ్ని విలియం క్యారీతో మనకు పరిచయం చేయడం జరిగింది. ఆ తర్వాత వారిద్దరి మధ్యలో ఈ మతం విషయంలో కొన్ని రకాల మనకు దగ్గరగా మన సంబంధాలు ఏర్పరచుకొని వారు తమను తాము చాలా సన్నిహితంగా ఏర్పడి ఈ సతీ సహగమనం గురించి వారు డీప్గా చర్చించుకొని తర్వాత ఈ ఆచారాన్ని రద్దు చేయాలనే ఉద్దేశంతో వారిద్దరు కలిసి పనిచేయడం జరిగింది. మరి ఈ ప్రధానంగా ఈ విద్యా వాగీష్ రాజారాం మోహన్ రాయ్ని గల పరిచయం చేయడానికి గల కారణాల గురించి మనం ఒకసారి చూస్తే ఈ రాజారాం మోహన్ రాయ్కి స్వతహాగా ఆంగ్లం నేర్చుకోవాలనే ఆశ అప్పటికే ఉండేది. తద్వారా ఇతని ఈ విలియం క్యారీతో పరిచయం ఏర్పరచుకొని తన ఆంగ్ల భాష, అంటే విదేశీ భాష అంటే ఆంగ్ల భాషను ఇతను రాజారాం మోహన్ రాయ్ మనం నేర్చుకోవడం జరిగింది. ఆ తర్వాత మనం ఒకసారి చూస్తే ఇతని గురించి మనకు విలియం క్యారీతో పాటు ఇద్దరు కలిసి కొన్ని రోజుల పాటు 1796లో అంతకుముందు
అంతకుముందు 1796లో ఈ యొక్క విలియం క్యారీ, విద్యా వాగీష్ మరియు రాజారాం మోహన్ రాయ్ ముగ్గురు కలిసి మహాతంత్ర నిర్మాణ తంత్రం అనే ఒక పిలువబడే ఒక మతపరమైన రచనను ఈ ముగ్గురు కలిసి చేయడం జరిగింది. ఈ ముగ్గురి యొక్క కృషి వల్లే బెంగాల్‌లో నాడు ఈ సతీసహగమన నిషేధ చట్టం 17ని మనకు ఆమోదం చేయడం జరిగింది. ఇద్దరు ముగ్గురు యొక్క కృషి వల్లనే అని చెప్పి చూడాల్సిన అవసరం ఉంది. మరి ప్రధానంగా మనం సతీసహగమనం గురించి ఇంకా కొంచెం డెప్త్‌గా ఇంతకుముందు విలియం క్యారీ అని చెప్పుకున్నాం కాబట్టి, ఈ విలియం క్యారీతో పాటు కొన్ని ఇంకా వేరే విషయాలు కొంచెం డెప్త్‌గా పోతే 1829 డిసెంబర్ 4న ఈ యొక్క సతీసహగమనం యొక్క నిషేధాన్ని మనకు మొట్టమొదటిసారిగా దీన్ని అమలు చేయడం జరిగింది. అంటే ఆ రోజు ఆమోదం చేయడం జరిగింది. మరి ఆమోదం ఎప్పుడు జరిగింది? ఎప్పుడు దాన్ని మనకు ఆమోదం తెలపడం జరిగిందనే మనకు యాక్షన్‌లోకి చెప్పడం జరిగిందంటే 1830 ఫిబ్రవరి 2న భారతదేశం మొత్తం ఈ యొక్క సతీసహగమన చట్టాన్ని అమలు చేయడం జరిగిందనే విషయాన్ని చూడాలి. ఇది చాలా కొంచెం డెప్త్‌గా వెళ్ళే ప్రయత్నం చేయాలి తప్పదు. 1830 ఫిబ్రవరి 2న ఆనాడు మద్రాస్ మరియు బాంబే ప్రెసిడెన్సీలలో ఈ యొక్క ఆనాడు 3 ప్రావిన్స్‌లు ఉండేది. సెంట్రల్ ప్రావిన్స్ మరియు ఈస్టర్న్ ప్రావిన్స్, బాంబే ప్రావిన్స్ అండ్ మద్రాస్ ప్రావిన్స్. ఈ ప్రధానంగా మద్రాస్ మరియు బాంబే ప్రెసిడెన్సీలలో 1700 మనకు 1829లో 1829 డిసెంబర్ 4న ఆమోదం తెలిపినటువంటి యొక్క సతీసహగమన చట్టాన్ని 1830 ఫిబ్రవరి 2న భారతదేశం మొత్తం అంటే ప్రధానంగా మనం చూసుకుంటే 2 ప్రెసిడెన్సీలు ఆనాడు చాలా దగ్గరగా ఉండేది. అవి ఒకటి బాంబే ప్రెసిడెన్సీ, రెండోది మద్రాస్ ప్రెసిడెన్సీలలో అమలు తేవడం జరిగింది. కాబట్టి అభ్యర్థులు కొంచెం ఈ డేట్లతో సహా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఆ తర్వాత మనకి ఈ యొక్క దీన్ని కొంతమంది వ్యక్తులు ఈ సతీసహగమనం గురించి దీన్ని సుప్రీంకోర్టులో నాడు కలకత్తా ఫోర్ట్ విలియంలోని సుప్రీంకోర్టులో దీని గురించి దీనికి వ్యతిరేకంగా పిటిషన్ వేయడం జరిగింది. ఈ పిటిషన్ వేసినటువంటి యొక్క కొంతమంది నాడు భారతీయ సంఘ సంస్కర్తలు దీన్ని పిటిషన్ వేయగా ఈ ప్రధానంగా ఈ ప్రివీ కౌన్సిల్ అంటే లండన్లో ఉన్నటువంటి నాడు సమావేశ కమిటీ అయినటువంటి ప్రివీ కౌన్సిల్లో దీని గురించి చర్చకు రావడం జరిగింది. ఈ చర్చకు వచ్చిన తర్వాత ఈ సతీసహగమనం గురించి రైటే, ఇది నిజమే, దీన్ని ఖచ్చితంగా నిషేధం విధించాల్సిన అవసరం ఉందని చెప్పి నాడు ప్రివీ కౌన్సిల్ దీన్ని ఒక అంచనాకు రావడం జరిగింది. అంచనాకు రావడంతో 1829న డిసెంబర్ 4 రద్దు చేసి ఒక మెమోను ఇక్కడ మనకు జారీ చేయడం జరిగింది. ఆ తర్వాత మనం ఒకసారి చూస్తే మనకు ఫిబ్రవరి 30న ఇది ఫిబ్రవరి 2న మద్రాస్ మరియు బాంబే ప్రెసిడెన్సీలలో దీన్ని అమలు చేయడం జరిగింది. ఇది ప్రధానంగా సతీసహగమనం గురించి మనకు కొన్ని విషయాలు ఇంకా డెప్త్‌గా వెళ్ళే ప్రయత్నం చేద్దాం.